గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు మీరు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ ఈవెన్ ఒక సినిమా అంట హిట్ 3 సినిమా ఏదోనంట రిలీజ్ కంటే 18 hours ముందు హెచ్డి ప్రింట్ పెట్టాడంట. హెచ్డి ప్రింట్ వచ్చిందంట దాని నుంచి. ఇప్పుడు ఎంత నష్టం కదా నార్మల్ గా. మీరు మనం చూస్తున్నాం 4 days 3 days ఆడితే చాలరా బాబు, మా డబ్బులు మాకు ఫస్ట్ సేఫ్ అవుతాం అనే ఆలోచనలో ప్రొడ్యూసర్లు ఉన్న టైంలో ముందే రిలీజ్ చేయడం, హెచ్డి ప్రింట్ ఇన్సైడ్ ఎవరో లూప్ పట్టుకోవడం, ఎవరో ఒకరిని పట్టుకోవడం, ఇన్సైడర్ ని జాగ్రత్తగా తెచ్చుకోవడం, అప్లోడ్ చేయడం, ఇటు ఫ్రీగా వస్తుంది. దట్టు ఏంటంటే మన వాళ్ళే రాసి రాబిన్ హుడ్ లాంటి సినిమాలు తీస్తున్నారు. ఉన్నోడి దగ్గర లాక్కుని లేనోడికి పెట్టాలి అనేది హీరో క్యారెక్టరైజేషన్ అని మనమే చెప్తున్నాం. అది చూసి ఇప్పుడు ఇతను కూడా ఏంటంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ గారిని మేము కొట్టలేం సార్, మేము సినిమాలు చూస్తున్నాం అని మీమ్స్ పెడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది ఇలాంటి ఇప్పుడు బీయింగ్ అన్ ఇన్సైడర్ అతని మీద ఏమైనా కోపం వచ్చిందా? నాకు చేసిన దాని మీద కోపం అంటే ఇప్పుడు అదే ఎవరైనా కష్టపడిన దాన్ని ఈజీగా ఎవరన్నా దొంగతనం అయి చేస్తున్నాను ఖచ్చితంగా బాధ ఉంటుంది కదండి. అది అంటే బయట వాళ్ళకి ఏంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, అంటే ఎంటర్టైన్మెంట్ చూసి ఏదో విధంగా ఆనందం పొందాలనేసి ఉంటుంది. బట్ ఏంటంటే అందులో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి, ఆ కష్టం ఏంటి అన్నది. ఈవెన్ కేరాంప్లో కూడా అంత హ్యూజ్ ఫన్ ఉన్న వెన్నెల కిషోర్ ఎపిసోడ్ స్టిల్ వర్షం పడతా ఉంటే పైన రూప్ వేసుకుని వర్షంలోనే మొత్తం రెయిన్ కోట్లు వేసుకుని చేసాం అనమాట. బట్ అందరం అల్టిమేట్ బాగా నవ్వుకునే ఎపిసోడ్ అది. బట్ మేము భయంకరంగా కష్టపడ్డాం అనమాట. ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాం అది షూట్ చేయడానికి. సో ఇవి తెలియవు కదా వాళ్ళకి, బయట చూసే వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే మనీ సేవ్ అవుతుంది ఇలా అనుకుని ఇది ఉంటారు కానీ, బట్ ఏంటంటే దాంట్లో ఉండే వాళ్ళకే కష్టం తెలుసు కాబట్టి ఖచ్చితంగా బాధేస్తుంది. సో వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు ఆ టైంలో వర్షం పడిందండి గట్టిగా. అక్కడ కేరళలో షూట్ చేసినప్పుడు ఆ ఎపిసోడ్ అంతా వర్షం పడింది. బట్ ఏంటంటే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడడానికి నవ్వుగా ఉంది, నవ్వుకుంటున్నాం మనం. బట్ మేము వర్క్ చేసాం, మాకు ఎలాగా అన్నది మాకు తెలుసు కదండి. ఆ రోజంతా రైన్లో ఉండడం వల్ల అదే వినిపించింది అనమాట, ఆ సౌండ్ అదే వినిపించింది పడుకున్నా. సో అది తెలియదు కదా. అటువంటి కష్టం తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అర్థం చేసుకుంటారని నా ఫీలింగ్. అంటే అప్పుడు ఆ డేట్స్ ఆయన డేట్స్ మిస్ అవుతాయి, మళ్ళీ వర్షం వచ్చింది కదా అని పోస్ట్ పోన్ చేయడానికి ఉండదు, డేట్స్ మిస్ అవుతాయి. ఎంతైనా కాస్ట్లీ డేట్స్, మళ్ళీ అవి నిజం చెప్పాలంటే ఆయనకి ఖాళీ ఉండదు, అన్ని ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి కదండి. ఆ విషయంలో అయితే అలా అనిపిస్తుంది. బట్ మీరు లక్కీ భాస్కర్ ఇలాంటి సినిమాలు కొన్ని వస్తున్నాయి తెలియకుండానే, స్కామ్ 1992 వాళ్ళందరినీ అవి హీరో క్యారెక్టరైజేషన్ అన్నట్టు ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది. మనం ఎలా సంపాదించినా తప్పులేదు, సంపాదించడం హీరో లక్షణం. అవతల వాడు ఎవడైతే మనల్ని అవమానించాడో వాడికి మనం సమాధానం చెప్పాలి, డబ్బుతో సమాధానం చెప్పాలి. ఇది హీరో క్వాలిటీస్ అని చెప్పి మన రైటర్సే మన వాళ్ళే మళ్ళీ సినిమాలు తీస్తూ ఉన్నారు. మీరేమన్నా ఎప్పుడైనా రేపొద్దున ఇన్ ఫ్యూచర్ మీరు కూడా అలాంటి క్యారెక్టరైజేషన్స్ రాసే అవకాశం ఉన్నది? క్యారెక్టరైజేషన్స్ నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే ఇది లేదు. అయితే ఎంత చూపించినా కానీ ఒక బ్యాడ్ వేలోకి వెళ్ళి, అంటే లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వెళ్ళి అది అంతా హీరోయిజంగా చూపించినా కానీ ఎక్కడో చోట అయితే బ్రేక్ పడిపోద్దండి అది. అదేంటంటే వే యొక్క విధానం ఎలా ఉంటుంది. సో మనం ఎలా అంటే ఇప్పుడు ఏంటంటే మారిపోయింది, అంటే ఏం చేస్తున్నాం అని కాదు, ఎలా సంపాదిస్తున్నాం అన్న దాని మీదే మొత్తం అంతా మోటివ్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పటికి అవి అలాగే అనిపిస్తున్నాయి. కాకపోతే దాంట్లో వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇతనిది రవి అన్న అయింది నడిచినంత కాలం బాగా నడిచింది. ఇప్పుడు ఆయన ఇదైపోయిన తర్వాత ఆయన ఫేస్ చేయవలసి వస్తుంది కదా. మనకంటూ చట్టాలు ఉంటాయి, రాజ్యాంగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అట్లకి లోబడే కదా మన ట్రావెలింగ్ ఉంటుంది. సో అవి క్రాస్ అయి చేసినప్పుడు ఖచ్చితంగా కొంత దూరం బాగున్నా కానీ తర్వాత ఖచ్చితంగా ఫేస్ చేయవలసి వస్తుంది. బాగోదు అంటున్నారు, బట్ బయట రియాలిటీ ఏమంటున్నారో తెలుసా మీకు? నార్మల్ గా ఎన్నాళ్ళలో ఉండదు ఇది, బెయిల్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మధ్యలో ఈ 3 months ఎంతో ఫేస్ చేసిన లీగల్ ఇష్యూస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు లీగల్లీ కూడా అతన్ని లోపల పెట్టి కొడుతున్నారు అని ఎవరు చెప్పట్లేదు. సో బానే ఉంటున్నాడు. ఈ 3 months తర్వాత బెయిల్ వస్తుంది, కోర్టులో కేసు నడుస్తూ ఉంటది. బట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి నుంచి ఒక రిచ్ గాయ్ కింద బ్రతుకుతాడు అతను బయట. అది కరెక్టే కదా, ఇంప్రూవ్మెంటే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇందాక చెప్పిన రీజన్ తెలిసింది అనుకోండి, అంటే నిజంగా వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళ కష్టపడి వాళ్ళు చేస్తారు అనుకోండి, ఇక్కడ మనసులో తెలిసిపోతుంది కదా ఏంటన్నది. ఇప్పుడు అతను కూడా నాకు తెలిసి ఎక్కడో అనిపిస్తుంది కదండి, అంటే నేను తప్పే చేస్తున్నాను కదా అనేసి. బయటకు వచ్చేసినా ఎలాగున్నా కానీ మనకు మనసు అంటూ ఒకటి ఉండి దానికి ఒకటి ఇది ఉంటుంది కదా. అంటే మనం కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా, ఎంతవరకు హ్యాపీగా ఉంటున్నాం ఏంటన్నది మనకు మన పనుల ద్వారా తెలిసిపోద్ది మనకి. బట్ ఆడియన్స్ విషయానికి వస్తే వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవడం ఆపలేదు. ఇంకా ఇన్ఫాక్ట్ మాకు
బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. చాలా మంది పోల్స్ పెడుతున్నారు. బ్యాన్ చేయడం కరెక్టా కాదా అంటే కరెక్ట్ కాదని పెడుతున్నారు పోల్స్. మోస్ట్లీ నేను చూసానండి కొన్ని 70 to 80% మధ్యలో వస్తున్నాయి. కరెక్ట్ కాదు, బ్యాన్ చేయొద్దని, ఐబొమ్మ లాంటి వెబ్సైట్లు ఉంచాలని చెప్పి. సో మరి ఆడియన్స్ లో కూడా ఆ మార్పు రావాలి. ఇప్పుడు ఇతనైతే తప్పు చేశాడు, దొరికాడు కాబట్టి ఆ గిల్ట్ వస్తుంది. 10 మంది చూసారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, నిజమే నేను తప్పు చేశానేమో. ఆడియన్స్ కి అది రావట్లేదు. సో ఆడియన్స్ కి రావాలంటే ఏం చేయాలి అండ్ మన సైడ్ మన తప్పులు కూడా ఎంతో కొంత ఉంటాయి కదా. దానికి కారణం ఏంటంటే మనం అక్కడికి వెళ్తున్నాడంటే మన సైడ్ కూడా ఏదో లూప్ హోల్స్ ఉంటాయి. అవి ఏమనుకుంటున్నారు మీరు? నేను ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ అనుకుంటున్నాను. ఒకటేంటంటే సినిమాని లవ్ చేస్తాం కదా మనం. సినిమాని నిజంగా లవ్ చేస్తే ఇటువంటిలో చూడరండి ఎవరు. అంటే ఆ సౌండింగ్, థియేటర్ వైబ్ ఇవి ఉంటాయి కదా, వాటిలో ఎంజాయ్ చేస్తారు. అలా సినిమాని నిజంగా లవ్ చేసేవారు ఇందులో చూడరు. ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అన్నది కూడా ఇలా ఖర్చుతోటి కూడుకుంది, లేదంటే వాళ్ళు కూడా మనీ పెడుతున్నారు, వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు అని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా వీటిలో చూడరు అనేసి నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఎంటర్టైన్మెంట్ అన్నది ఓకేలే జస్ట్ దీనికే కదా అన్నట్టు అనుకుంటారో ఇంకా వాళ్ళు అంటే ఈ వీళ్ళది కూడా కష్టం కాదు, వీళ్ళది కూడా ఇది కాదు అనుకుంటారు. ఇంకా మన వాళ్ళు సైడ్ ఏం లూప్ హోల్స్ లేవండి? అంటే మనం ఒకవేళ టికెట్ రేట్లు కావచ్చు, లేదంటే థియేటర్ లో పాప్కార్న్లు కావచ్చు, మల్టీప్లెక్స్ లో టికెట్లు నేను ఏమంటున్నా అంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితం ₹100 అంటే ఒక వాల్యూ ఉండదండి. ఇప్పుడు ₹100 అంటే ఇది అంటే చాలా ఇదైపోయింది. అంటే ప్రతిదీ పెరుగుతూ వస్తుంది. అలాగే సినిమాలు కూడా మనిషి ఎర్నింగ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. సినిమా ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది, వాటికి జాయింట్గా ఇవి కూడా పెరుగుతున్నాయి. అంటే అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆ సైకిల్ని అర్థం చేసుకుంటే నాకు తెలిసి అలా అనుకోరనేసి అనుకుంటున్నాను నేను. అంటే అన్ని ఇప్పుడు టికెట్ల రేట్లు పెరుగుతున్నాయంటే ఒకప్పుడు క్వాలిటీ మేకింగ్ వేరు, ఇప్పుడు క్వాలిటీ మేకింగ్ వేరు. ఎందుకంటే మనం ఏమాత్రం సరిగ్గా చేయకపోయినా ఇది అసలు వాళ్ళే డివైడ్ చేసి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఆర్ఆర్ మ్యూజిక్ సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, లేదంటే ఇక్కడ సెట్ ప్రాపర్టీ సరిగ్గా లేదు, అన్ని అవగాహన అందరికీ తెలిసిపోతున్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. సో క్వాలిటీ మేకింగ్, క్వాలిటీ మూవీస్ రావాలంటే ఖర్చు అవుతుందండి. సో దాన్ని ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలో అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే దానికి ఒక న్యాయం ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అంటే కథల్లో వచ్చిన మార్పు కూడా ఈ సమాజంలో ఇలాంటి వాటికి కారణం అని చాలా మంది అంటారు. ఎందుకంటున్నారంటే ఒకప్పుడు హీరో సడన్ గా డబ్బులు సంపాదించాలి, అతని ఛాలెంజ్ అది. ఛాలెంజ్ సినిమా ఉంది చిరంజీవి గారు, అండ్ డబ్బులు ఇలా నెగిటివ్ గా సంపాదించారు, అంటే తప్పుడు మార్గాల్లో సంపాదించారు. ఇప్పుడు నరసింహ సినిమాలో మొత్తం లోయెస్ట్ స్థాయికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి ఇస్తానంటే వద్దంటాడు. అని ఎలా సంపాదిస్తాడు? దేవుడే కరుణించి ముందే ఆల్రెడీ ఒక కొండ పెట్టి, కొండలో బంగారు నిధులు ఉన్నాయి, అవి తవ్వుకుని ఎక్కడ కూడా మీకు హీరో అడ్డదారిలో వెళ్ళి సంపాదించినట్టు ఎక్కడ ఉండదు. అతనికి అవకాశం దేవుడు ఒక వరం రూపంలో రావడం, అతని కష్టమే అతనికి ప్రతిఫలంలో ఏదో ఒక దారిలో రావడం, ఇలా చూపించేవాడు. అంటే జనాలు ఏం నమ్మేవారంటే మన కర్మ ఏదో ఒక రోజు మనకి మంచి ఫలాన్ని ఇస్తుంది అనేది నమ్మేవారు. ఈ భగవద్గీతలో పని చేయి ఫలితం ఆశించి ఏదో ఒక రోజు అనుభవిస్తా ఉన్నాడు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మీరు చూస్తే లక్కీ భాస్కర్ ఏదో తప్పు చేసి సంపాదిస్తాడు. ఇప్పుడు డబ్బు సంపాదించాలి అర్జెంట్ అంటే ఏం చేద్దాం, జులై సినిమాలో బెట్టింగ్ వేద్దాం అని చెప్పి వెళ్ళిపోతాం. సో ఈ కైండ్ జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఇచ్చారనుకోండి మెసేజ్, బట్ ఇప్పుడు హీరో డైరెక్ట్ హీరో మెయిన్ ప్రోటాగనిస్ట్ క్యారెక్టరే. డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదిద్దాం, మాస్టర్ మైండ్ తో తప్పు చేసి సంపాదిద్దాం. ఈ కైండ్ ఆఫ్ మార్పుని మీరు ఏమంటారు? అంటే మనకి ఇప్పుడు చెప్పినట్టు లక్కీ భాస్కర్, ఇంకోటి ఏది చెప్పారు, జులై సినిమాలో, అది ఓకేలండి. అది ఎండ్ ఆఫ్ ద డే లక్కీ భాస్కర్ లో కూడా మీకు అతను ఒక మోసం చేసే వాళ్ళ దగ్గర మళ్ళీ మోసం చేస్తాడు. ఇప్పుడు ఎవరైతే అతను పైన ఉన్నారో, బ్యాంక్ రన్ చేసే వాళ్ళు అంతా ఉన్నారో, వాళ్ళంతా ఫాల్టే, వాళ్ళంతా ఫ్రాడే. ఫ్రాడ్ దగ్గర ఫ్రాడ్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రాడ్ మైనస్ ఫ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. అదే కాదండి, అంటే ఏమైందంటే పైన వాళ్ళందరూ తప్పులు చేస్తారు, ఇతను మధ్యలో అడ్డుకుందామని చూస్తాడు. అడ్డుకుందామని చూస్తే ఇతను జాబ్ పోయేలా అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, అడ్డుకోవడం ఎందుకు, నేను కూడా దీన్ని క్యాష్ చేసుకుందాం అని చెప్పి ఇతను కూడా మధ్యలో దూరి క్యాష్ చేసుకుంటాడు. క్యాష్ చేసుకుని ఏంటంటే ఒక ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఎప్పుడు నువ్వు తప్పులు ఎప్పుడైనా చేస్తావు, బట్ తప్పులు చేయడం ఓకే, బట్ ఎప్పుడు ఆపేయాలో కూడా నీకు తెలియాలి. ఆ తప్పుని నువ్వు ప్రొలాంగ్ చేసుకుంటే వెళ్తే ఏదో రోజు దొరుకుతావు. ఆపేసినోడివి లక్కీ, నువ్వు కరెక్ట్ టైంలో ఆపేస్తావు. అందరూ దొరికేసి సిండికేట్ 1992 స్కామ్ అంతా దొరికేసి ముందే ఈయన ఆపేసి అన్ని సార్ట్ అవుట్ చేసుకుని వెళ్ళిపోతాం. సో అందుకని లక్కీ భాస్కర్ అని అన్నాను. బట్ ఇది కూడా తప్పే కదండి. ఎండ్ ఆఫ్ ద డే నేను అల్టిమేట్ గా తప్పు రైట్ అన్నవి మన మీద డిపెండ్ అయి ఉంటాయండి. మనకే తెలుస్తాయి. నిజంగా చెడు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మనం ముందుకి హ్యాపీగా అయితే వెళ్ళాం మనం.